ఇది మనం డైలీ మినరల్ వాటర్ అనుకునే తాగే వాటర్. బట్ మనం అనుకుంటున్నట్టు ఇది మినరల్ వాటర్ కాదు, దీన్ని ఆరో వాటర్ అని అంటారు. మనలో చాలా మంది డైలీ 3 to 5 లీటర్స్ వాటర్ తాగితే మంచిది కదా అని తెగ తాగిస్తున్న వాటర్ ఈ ఆరో వాటర్ని. అండ్ ఇలా అనుకుని తాగుతున్నా దీని వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ లేదు, ఓన్లీ దాహం తీరడం తప్ప. యాక్చువల్లీ ఆరో అంటే రివర్స్ ఆస్మోసిస్. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎలాంటి మురికి నీరునైనా ఫిల్టర్ చేస్తుంది. లైక్ మీరు ఎలాంటి బురద నీళ్ళు తీసుకున్నా లేదంటే సీ వాటర్ తీసుకున్నా, లైక్ సాల్ట్ వాటర్ తీసుకున్నా దాన్ని ప్యూరిఫై చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆరో ఫిల్టర్స్లో ఉన్న పోర్స్ చాలా చిన్నగా ఉంటాయి. సో దీనిలో హై ప్రెషర్లో వాటర్ని పుష్ చేయడం వల్ల ఏంటంటే లైక్ ఇంప్యూరిటీస్ని, హార్డ్ మెటల్స్ని అన్నిటిని ఫిల్టర్ చేసి మనకి ప్యూర్ వాటర్ ఇస్తుంది. ప్యూర్ వాటర్ అంటే ప్యూర్ వాటర్, మినరల్స్ అసలు ఏమి ఉండవు. అసలు ఈ ఆరో ప్లాంట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ మెరైన్స్లో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ కాలం సీస్లో వర్క్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి ప్యూర్ వాటర్ దొరకడం కష్టంగా ఉంటుంది. సో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగడం కోసం సో ఈ ఆరో వాటర్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో మనకి డైలీ లైఫ్లో అంత ఇంప్యూరిటీస్, అంత సాల్ట్ వాటర్ ఏమి ఉండదు. మనకు దొరికే వాటర్ బాగానే ఉంటుంది. అయినా సరే మనం ఆరో వాటర్ని అసలు ప్రిఫర్ చేయవచ్చా? అసలు మనలో చాలామంది ఈ ఆరో వాటర్ని ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే దీన్ని మినరల్ వాటర్ అనే మిత్ అయితే ఉండిపోయింది. సో ఇప్పుడు అసలు మినరల్ వాటర్ అంటే ఏంటి? మినరల్ వాటర్ అంటే మినరల్స్ ఉండే వాటర్. నేనేం జోక్ చేయట్లేదు, నిజంగానే మినరల్ వాటర్ అంటే మినరల్స్ ఉండాలి. లైక్ ఎలాంటి మినరల్స్ అంటే సోడియం, కాల్షియం, పొటాషియం, ఫ్లోరైడ్, మెగ్నీషియం, బైకార్బోనేట్స్, క్లోరైడ్ అండ్ సిలికా. ఈ మినరల్స్ అన్నీ మన బాడీకి చాలా అవసరం. మరి ఆరో వాటర్ అనుకుంటున్నాం కదా, వాటిలో ఈ మినరల్స్ ఉంటాయంటే అస్సలు ఉండవు. సో ఇందువల్లే ఈ వాటర్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏమి లేవు అనేది. అండ్ బాడీకే కాదు, దీనివల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే అసలు మనం టిన్స్ తెచ్చుకోవాలంటే మనం వెళ్ళి మోసుకొని తెచ్చుకోవాలి. అండ్ ఇవి 10 రూపీస్, 20 రూపీస్ అండ్ కొన్ని చోట్ల అయితే 40, 50 కూడా అమ్ముతున్నారు. సో దీనివల్ల మన బెనిఫిట్స్ లేకపోవడం కాదు, మనీ కూడా వేస్ట్ అవుతుంది. ఈ ట్యాప్ వాటర్ అండ్ మున్సిపాలిటీ వాటర్ తాగడం వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, సో అందుకని ఆరో వాటర్ చూస్ చేసుకుంటున్నామని అనుకోవచ్చు. బట్ దీనికి మనకి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. అవి కూడా ఫిల్టరేషన్సే. బట్ ఫిల్టరేషన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్టరేషన్స్ ఉంటాయి మనకి. సో ఏంటంటే ఒకటి మనం అల్ట్రా ఫిల్టర్స్ వాడతాము, జనరల్గా వీటికి ఎలక్ట్రిసిటీ ఏం అవసరం లేదు. ఇంకొకటి వచ్చేసి నానో ఫిల్టర్స్, దీనికి ఎలక్ట్రిసిటీ కావాలి. మూడోది వచ్చేసి ఆర్ఓ ఫిల్టర్స్. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం, దీనివల్ల మనకి ఉపయోగం లేదు. ఇప్పుడు అల్ట్రా ఫిల్టర్స్ అండ్ నానో ఫిల్టర్స్ ఎలాంటిది చూస్ చేసుకోవాలి? ఎలా అంటే ఈ ఫిల్టర్స్ని చూస్ చేసుకోవడం మనకి చాలా ఈజీ. దీనికోసం టీడీఎస్ మీటర్ అని ఒకటి ఉంటుంది. టీడీఎస్ మీటర్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. సింపుల్గా మాట్లాడుకుంటే వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఏమైనా ఎక్కువ ఉంటే ఆ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అది క్లీన్గా ఉంటే కనుక అది తక్కువ ఉంటుంది. లైక్ అలా అని చెప్పి అది 0 ఉండాలనుకోవద్దు, ఎందుకంటే మినరల్స్ అవి కూడా లేకపోయినా అది మనకి తక్కువ వాల్యూస్ పెడుతుంది. ఇప్పుడు ఈ టీడీఎస్ మీటర్ వాల్యూస్ చూసుకుంటే మనకి 100 కన్నా లోపు ఉంటే ఆ వాటర్ మనకి తాగడానికి పనికిరాదు, ఎందుకంటే అందులో ఎటువంటి మినరల్స్ ఉండవు. అండ్ 100 to 300 ఉన్నాయంటే మీరు కళ్ళ మూసుకొని ఆ వాటర్ తాగొచ్చు. ఒకసారి మీ ట్యాప్ వాటర్ని టెస్ట్ చేయండి, అది 100 to 300 ఉందనుకుంటే మీకు ఎలాంటి ఫిల్టర్ అవసరం లేదు. ఇన్ కేస్ ఇంకా సేఫ్గా కావాలనుకుంటే దాన్ని బాయిల్ చేసుకుని కూల్ చేసుకొని తాగితే చాలా సేఫ్. అండ్ ఇన్ కేస్ 300 to 500 ఉంటే కనుక మీరు సమ్టైమ్స్ మీకు తప్పదు, లైక్ మీకు ఫిల్టర్ వాటర్ అవైలబుల్ లేదు అనుకుంటే కనుక ఎప్పుడో ఒకసారి అంటే ప్రాబ్లం లేదు, సేఫే అది అప్పుడప్పుడు అయితే కనుక. అండ్ 500 నుండి అబవ్ ఉంటే కనుక అది అసలు కంప్లీట్లీ మీకు అన్సేఫ్, దీన్ని అయితే ఫిల్టర్ చేసుకొని తాగాలి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మనం ఫిల్టర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి? యాక్చువల్లీ 100 to 300 ఉంటే మీకు ఫిల్టర్స్ అవసరం లేదు. ఇన్ కేస్ కావాలనుకుంటే అల్ట్రా ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ 300 to 500 ఉన్నా సరే మీరు ఆ అల్ట్రా ఫిల్టర్స్ని యూస్ చేసేయచ్చు. లైక్ 500 అబవ్ ఉంటే కనుక అప్పుడు మీకు కావాల్సింది నానో ఫిల్టర్స్. ఎందుకంటే లైక్ నానో ఫిల్టర్స్కి అల్ట్రా ఫిల్టర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే లైక్ పోర్స్ అన్నాను కదా ఇందాక. సో ఆ పోర్స్ ఏంటంటే లైక్ మనకి ఆరో వాటర్ చూసేసరికి అప్పుడు 0.0001 ఉంటుంది. అండ్ ఇక్కడ నానో ఫిల్టర్స్ వచ్చేసరికి 0.001 మైక్రాన్స్ ఉంటుంది. అండ్ అల్ట్రా ఫిల్టర్స్ వచ్చేసరికి 0.1 మైక్రాన్స్ ఉంటుంది. సో ఇంప్యూరిటీస్ బట్టి మనకి ఫిల్టర్స్ అనమాట. అండ్ మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో ఎలా అంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీలో ఆరో ఉందంటారు, నానో టెక్నాలజీ అన్ని కంబైన్డ్గా ఉన్నాయంటారు. సో మీకు ఆరో వాటర్ ఉన్నప్పుడు మళ్ళీ నానో ఇవన్నీ వేస్ట్ కదా, అక్కడే మీకు వాల్యూస్ తగ్గిపోయినప్పుడు ఇది అవసరం లేదు. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మీకు ప్యూర్ వాటర్ తీసుకొచ్చి మళ్ళీ ఫిల్టర్లో వేసినట్టు ఉంటుంది. అలాంటి మల్టిపుల్ ఫీచర్స్ ఉన్న మీరు ఫిల్టర్స్ని యూజ్ చేయనక్కర్లేదు, దానికంటే మనీ సేవ్ చేసుకోవడం బెటర్. అండ్ ఈ పద్ధతిలో మీరు ఫిల్టర్ చేసుకోవడం వల్ల మీకు మనీ సేవ్ అవడమే కాదు, మీ వాటర్లో ఉన్న మినరల్స్ వాల్యూ కూడా తగ్గదు. ఈ వీడియో అయితే లైక్ ఎటువంటి ప్రమోషన్ కాదు, అందుకోసం మేము ఎలాంటి లైక్ ఫిల్టర్ని మేము ప్రమోట్ చేయలేదు. బట్ మీకు అవేర్నెస్ కలిగించడం కోసం. ఎలా అంటే మీరు మినరల్ వాటర్ అనుకుంటే రోజు ఆరో వాటర్ తాగుతున్నారు, దానివల్ల మీకు ఉపయోగం లేదనే. సో ఇలా చాలామందికి అవేర్నెస్ లేదు, సో అందుకోసం ఈ వీడియో చేసాం. టీడీఎస్ మీటర్ మాట్లాడుకున్నాం కదా, లైక్ దీని వాల్యూ 200 to 300 ఉంటుంది. తెచ్చి పెట్టుకోండి, లైక్ ఎప్పటికప్పుడు మీరు వాటర్ చెక్ చేసుకోవడం అవుతుంది. అండ్ అన్నాను కదా అని చెప్పి తక్కువ ఉండాలని మీరు ఈ కొబ్బరి నీళ్ళలోనే లైక్ జ్యూసెస్లో పెట్టుకుంటే కనుక వాటిలో టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ పక్కా ఎక్కువ ఉంటాయి. 3000, 4000 కూడా ఉంటాయి. అలా అని చెప్పి అవి సేఫ్ కాదా అంటే అవి కంప్లీట్లీ సేఫ్. మనం మాట్లాడుకున్నది ఓన్లీ వాటర్ కోసమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.